2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉంటారు, తృతీయంలో శని ఉంటారు, 4వ స్థానంలో కుజుడు ఉంటారు. 4వ స్థానంలో కుజుడు 5వ స్థానంలోకి వెళ్తారు జూన్ 22వ తారీఖు నుంచి. పంచమంలో రవి 6వ స్థానంలోకి వస్తారు జూన్ 14వ తారీఖు నుంచి. 6వ స్థానంలో శుక్రుడు 7వ స్థానంలోకి వస్తారు జూన్ 8వ తారీఖు నుంచి. 6వ స్థానంలో బుధుడు మీకు 7వ స్థానానికి వస్తారు 22 జూన్ నుంచి. గురువు గారు 7వ స్థానంలో ఉంటారు, అష్టమంలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి. ఈ మాసంలో మకర రాశి వారికి ముఖ్యంగా గురుగ్రహం అనేది 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వస్తోంది. 7వ స్థానం అనేది మ్యారేజ్ హౌస్, అలాగే బిజినెస్ సంబంధించిన హౌస్, అది సోషల్ కి సంబంధించిన హౌస్ అన్నమాట. ఈ స్థానంలో గురు రావటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా సమస్యల నుంచి బయటపడి మంచి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండే. శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ మాసం అనేది. నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా చాలా బాగుండబోతుంది. కుటుంబ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి ఈ మాసంలో. చాలా చాలా జాగ్రత్తగా ఉండి. కుటుంబాధిపతి అయిన శని తృతీయంలో ఉండటము, 2వ స్థానంలో రాహు ఉండటము ఈ విధంగా వస్తున్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి ఈ మాసంలో అవుతాయి కనుక. లవర్స్ కి చాలా బాగుండబోతుంది. పంచమాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానానికి వస్తారు జూన్ 8వ తారీఖు నుంచి. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది, చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసి మీ లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.